కడప ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సేల్ ఆధ్వర్యంలో నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా సహా కడప ఉక్కు ఫ్యాక్టరీకి చట్టబద్ధత ఇచ్చిందని ఏఐసీసీ కోఆర్డినేటర్ ఎస్ఏ సత్తార్ గుర్తు చేశారు. సేల్ ఆధ్వర్యంలో లక్షల టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ నిర్మించాలని చట్టం చేశామన్నారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆ హామీలను పక్కన పెట్టిందన్నారు. టీడీపీ, వైసీపీలు బీజేపీకి ఎదురుగా వెళ్లే ధైర్యం లేకుండా నోరు మూసుకుని కూర్చున్నారని సత్తార్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ 14,000 కోట్ల రూపాయలతో మొదలు పెడుతున్నట్టుగా పత్రికల్లో వచ్చింది. మంచిదే, సంతోషమే. కానీ 2014లో విభజన హామీల ప్రకారము, విభజన చట్టం ప్రకారము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం ఓడరేవు ఇట్లాంటి అనేకము ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రకంగా చట్టం చేసింది. కానీ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని గౌరవించకుండా గత ప్రభుత్వం ఏదైనా హామీలు ఇస్తే వాటిని పూర్తి చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా బీజేపీ ప్రభుత్వం వాటన్నింటినీ దొంగలో తొక్కింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ, యువజన రైతు కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా కేంద్రంతో పోరాడి కానీ లేకపోతే ఇతరులను కలుపుకొని పోరాడి కానీ ఈ విభజన హామీలను కానీ ప్రత్యేక హోదా కానీ ఇతరత్ర రావాల్సిన మాటని రాబట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ఈ రెండు ప్రభుత్వాలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు పైన ఉన్న కేసులు బయటపడతాయో అని చెప్పని కేంద్ర ప్రభుత్వంతో కాస్త కూడా వ్యతిరేకత రాకూడదని ఆ కేంద్రానికి జూజూరులాగా పనిచేస్తూ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే రకంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైనాయి కానీ ప్రారంభోత్సవాలకు కాదు, నిధులు కేటాయించడంలో కాదు. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా తాను బాగుపడాలా అనుకుంటే ఆ రాష్ట్రం బాగుపడాలా అంటే అధికారంలో ఉన్న